ఎవరో నీ బేబీ పార్ట్ 53. నివ్య మాటలు విన్నాక ఆమె చేసింది కరెక్ట్ అనిపించలేదు నితీష్కి. మీరు చాలా పెద్ద తప్పు చేశారు నివ్య అంటాడు కొంచెం కోపంగా. లేదు నితీష్ గారు, ఇన్ని రోజులకి నేను ఒక మంచి పని చేశాను. ఒక అమ్మాయి జీవితం కాపాడాను. మీరు కాపాడలేదు నివ్య, నాశనం చేశారు. మీరు పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వబట్టే కదా అతను తన వైఫ్ని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డాడు. మీకు అన్యాయం చేశాను అని వైఫ్కి డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడంటే అతను మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. తన వైఫ్ బోర్ కొట్టిందేమో, అందుకే నన్ను వాడుకోవాలని చూశాడేమో నితీష్ గారు అంది నివ్య. ఎంతవరకు మీరు మీ వైపు ఆలోచిస్తున్నారు కానీ అతని వైపు నుంచి ఆలోచించడం లేదు. మీకు అతనంటే ఇష్టం ఉండబట్టే కదా ఆ రోజు రాత్రి తొందరపడింది. తప్పు మీ ఇద్దరిది ఉంది. అతనికి ఆల్రెడీ పెళ్ళైనా సరే మీతో తొందరపడడం ఎంత తప్పో మీరు కూడా పెళ్లి కాకముందు అతనితో అలా చేయడం అంతే పెద్ద తప్పు నివ్య గారు. ఓ, మీరు కూడా మగవాళ్ళుగా అందుకే అతని తరపున మాట్లాడుతున్నారా నితీష్ అంది నివ్య. నేను ఎవరి తరపున మాట్లాడడం లేదు. తప్పు ఇద్దరిది ఉందని చెప్తున్నా. అతనికి మీ లవ్ చెప్పకుండానే దగ్గర అవడం మీ తప్పు కాదా? ఎంతకీ మీరు తప్పు అతనిదే అన్నట్టు మాట్లాడుతున్నారు. అతను అడ్వాంటేజ్ తీసుకున్నాడే అనుకుందాం, మరి మీరెందుకు అతన్ని ఆపలేదు? ఇద్దరికీ ఇష్టమయ్యే కదా ఆ నైట్ అలా చేశారు. తర్వాత అతను మీ పట్ల చేసింది తప్పే కాదనను. నా దృష్టిలో మీ ఇద్దరు ఇష్టంగా ఒకటయ్యారు. దానివలన ఇద్దరు బాధని మీరు అనుభవించారు. పెళ్ళయ్యాక కూడా మిమ్మల్ని చేసుకుంటా అన్నాడు అంటే మీకు అన్యాయం చేశానని అతను ఫీల్ అవ్వబట్టే కదా. అలాంటి వ్యక్తిని మీరు మోసం చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి నివ్య గారు. నితీష్ చెప్పే ప్రతి మాట నిజమే అనిపించింది నివ్యాకి. నిఖిల్కి తన మనసులో మాట ఒక్కసారి కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. మనసులో మాటే చెప్పనిది దేహం అర్పించింది అంటే తప్పు నివ్యాది. అతను తాగిన మత్తులో అలా చేశాడంటే ఈమె స్పృహలో ఉండే అతనితో అలా చేసింది. ఈవిడ ప్రేమతో దగ్గర అయ్యింది అనుకుంటే అతను కూడా అంతే అనుకోవచ్చు. ఇద్దరి వైపు తప్పు ఉంచుకొని ఇన్ని రోజులు నిఖిల్నే బ్లేమ్ చేయడం తప్పు అనిపించింది నివ్యాకి. అయ్యో, నా పిచ్చితనంతో నిఖిల్ని తన భార్య నుండి దూరం చేశానే అని ఏడుస్తుంది నివ్య కన్నీళ్లు చూడగానే నితీష్కి అర్థమైపోయింది తన తప్పు తెలుసుకుందని. ఆమె చేసినవన్నీ తప్పులని, ఆ విషయం ఆమె తెలుసుకోవాలని నివ్యని ఒంటరిగా వదిలేస్తాడు నితీష్. నిఖిల్ కోపంగా వెళ్ళిపోతుంటే ఆగండి అంటూ అతని ముందుకు వచ్చి నిలబడుతుంది నిక్కీ. అడ్డు తప్పుకో నిక్కీ, నేను వెళ్ళాలి. ఇదిగో, నువ్వు మళ్ళీ నన్ను మధ్యలో వదిలి వెళ్తున్నావు. నువ్వెంత చెప్పినా వినకపోతే నేను మాత్రం ఏం చేయను అంటాడు నిఖిల్. బతిమలాడుకోవాలి, అంతేకాని రివర్స్లో నా మీద అలిగితే ఎలా అంటూ కోపంగా చూస్తుంది. అంటే నేను వేరే అమ్మాయితో అలా చేశానని ఫీల్ అవుతున్నావేమో అనుకుంటున్నా. అవ్వరా, ఏ అమ్మాయి అయినా ఫీల్ అవుతుంది. కానీ ఏం చేస్తాం, నాకు ఈ ప్రపంచంలోని వింత మొగుడుని ఇచ్చాడు భగవంతుడు. ఏం చేసినా ఓర్చుకునే సహనాన్ని ఇచ్చాడు. ఈ తప్పును కూడా భరిస్తాను అంది నిక్కీ. అంటే నన్ను వదలవుగా అంటాడు మెరిసే కళ్ళతో. వెళ్ళిపోతానన్నావుగా, వెళ్ళు అంటూ పక్కకి జరుగుతుంది నిక్కీ. ఉస్సే, ఇప్పుడు కూడా వెటకారం అవసరమా అంటూ నిక్కీ ఐ లవ్ యూ అని హక్ చేసుకుంటాడు. మీటూ నిఖిల్ అంటూ అతని గుండెల్లో ఒదిగిపోతుంది. నిఖిల్, నేను నిన్ను వదిలి ఎలా ఉంటా అనుకున్నావు? వేరే అమ్మాయి వచ్చి నేను హక్ చేసుకొని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు కోపం వచ్చింది. నువ్వు నన్ను మోసం చేసావని చాలా బాధపడ్డాను. ఇక నీకు నాకు కట్టిఫ్ అనుకునే టైంలో వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశావు. నా మీద ప్రేమ లేక వదిలేస్తున్నావు అనుకున్నా, అందుకే బెదిరించి వచ్చాను. ప్రేమ లేక కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని తెలిసాక నా మనసు గాల్లో తేలిపోయింది తెలుసా. నా నిఖిల్కి నేనంటే ఇష్టమే అని, అయినా సరే నన్ను వదిలేద్దాం అనుకున్నావనే మాట పద్దాకలా గుర్తొచ్చింది. అందుకే నిన్ను కొంచెం ఏడిపించాలని డిసైడ్ అయ్యి అలక మొదలు పెట్టాను అంది నిక్కీ. నువ్వెక్కడ సైలెంట్వే, కంత్రీవి, బ్యాగ్స్ పట్టుకుని వచ్చేస్తే ఇంకా నన్ను క్షమించవేమో అని భయపడ్డాను. నిఖిల్, చాలా నరకం అనుభవించావు నువ్వు అంటూ మొహం నిండా ముద్దులు పెడుతుంది నిక్కీ. నాతో నిజం చెప్పలేక, నీలో నువ్వు బాధ అనుభవించలేక నువ్వెలా ఫీల్ అయ్యావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కసారి నాకు నిజం చెప్పాల్సింది నిఖిల్. మొదట్లో కోపం చూపించినా ఏదో ఒక టైంకి అర్థం చేసుకునేదాన్ని. అప్పుడు నువ్వు ఇంతలా బాధపడాల్సి వచ్చేది కాదు. నాతో పాటు నిన్ను కూడా బాధ పెట్టాను నిక్కీ, సారీ అంటాడు నిఖిల్. ఇక మన ఇద్దరి మధ్య లవ్ మాత్రమే ఉండాలి, ఈ సారీస్ కాదు. ప్రేమతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది నిక్కీ అంటూ కోరికగా చూస్తాడు ఆమెని నిఖిల్. నిఖిల్, వద్దు, కాజు మన కోసం వెయిట్ చేస్తుంది. పర్లేదులే, మనం పోట్లాడుకుంటున్నాం అనుకుంటుందిలే. మార్నింగే బాగోదు నిఖిల్ అంది. 11 దాటి 12 అవ్వడానికి సిద్ధంగా ఉంది టైం. ఇది మార్నింగ్ కాదు నిక్కీ అంటాడు కొంటెగా చూస్తూ.
అయినా నా అవతారం ఏం బాగాలేదు అంది నిక్కీ. స్నానం చేసి నీట్గా రెడీ అవుతాను నిఖిల్. నువ్వెలా ఉన్నా నా నిక్కీవే. నువ్వు స్నానం చేస్తే నాకు ఇంట్రెస్ట్ రావాలిగా. ఎప్పుడు ఏదనిపిస్తే ఆ ఫీలింగ్ తీర్చుకోవాల్సిందే. ఈ నిఖిల్ గురించి పూర్తిగా తెలియదు నీకు. ఇప్పటి నుండి తెలుసుకుంటాను మహానుభావ. ఈ ఒక్కసారికి వదిలేయంది నిక్కీ. అవునా సరే అంటూ నిక్కీ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని, వదిలేనా నిక్కీ, ఇబ్బంది పడుతున్నావా అంటాడు హస్కీగా. నిక్కీలో కూడా చేంజెస్ మొదలవుతాయి. ఇంకా వాటిని కంట్రోల్ చేసుకోలేక, నీ ఇష్టం నిఖిల్ అంటూ సిగ్గుపడుతుంది. ఆహా అవునా అంటూ నిక్కీని ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు. నివ్య ఏడుస్తూ నేల మీదనే ఉండిపోతుంది. నితీష్ ఆఫీస్కి రెడీ అయ్యి నివ్య దగ్గరకు వస్తాడు. నివ్య గారు, ఇంకా చాలు, లేచి హోటల్కి వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్తాడు. నితీష్ గారు, మీరు చెప్పినట్టు తప్పు నాది కూడా ఉంది. అలా అని నన్ను వదిలేస్తారా అని అడిగింది. వదిలేసేవాడిని అయితే నీ తప్పు ఎత్తి చూపించను. నా భార్య బాధని తగ్గించడానికే నాకు అనిపించింది చెప్పాను. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారుగా. అతని మీద ద్వేషం తగ్గించుకొని నా మీద ప్రేమని చూపించండి అని చెప్తాడు నితీష్. తప్పకుండా చూపిస్తాను అంటూ నితీష్ని హక్ చేసుకుంటుంది. నివ్య గారు అంటూ ఆమెను చూస్తాడు కొంటెగా. నాకు సిగ్గుగా ఉంది నితీష్ గారు. మనం ఇంత దగ్గర అయినా ఈ గారెలు మాత్రం ఆపలేదు అంటాడు నితీష్. అవును నితీష్, ఇప్పటి నుంచి నన్ను పేరు పెట్టి పిలవాలి, అది కూడా ముద్దు పేరుతో. అందరూ పిలిచేలా పిలిస్తే ఎలా? మీది స్పెషల్ పిలుపులా వినిపించాలి నాకు అని చెప్పింది నివ్య. అలానే నివి అంటూ నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. నివీనా, చాలా బాగుంది నితీష్ అంటూ ఇంకా టైట్గా పట్టుకుంటుంది. హోటల్కి వెళ్ళవా అని అడుగుతాడు. వెళ్ళాలి, సుప్రియ ఇప్పటికే ఎక్కువ బర్డెన్ తీసుకుంటుంది. ఈవినింగ్ త్వరగా వచ్చేయండి అంటూ లిప్స్ మీద లైట్గా టచ్ చేసి చెప్తుంది నివ్య. దీన్ని ఈవినింగ్ కంటిన్యూ చేస్తా అంటూ నితీష్ కూడా లైట్గా టచ్ చేసి వెళ్ళిపోతాడు. నిక్కీని బెడ్ మీద పడేసి నిఖిల్ తన షర్ట్ని విప్పుతాడు. అవసరమా నిఖిల్, నైట్ చూసుకుందాం. ఏంటి నిక్కీ, భయపడుతున్నావా? అవును అంటూ టెన్షన్గా గోళ్ళు కొరుక్కుంటుంది. ఎందుకు టెన్షన్? ఇప్పుడే కొత్తగా జరుగుతున్నట్టు ఫీల్ అవుతావేంటి? అంటే లాస్ట్ 2 times ఏదో ఎమోషనల్గా దగ్గర అయిపోయాం. ఫస్ట్ టైం కదా ఇలా, అందుకే సిగ్గేస్తుంది అంటుంది. ఓహో, ఫస్ట్ టైం నా అంతటా నేను దగ్గరగా వస్తున్నానని భయపడుతున్నావా నిక్కీ? ఎందుకే భయం? నేనంటే ఇష్టమే కదా. అయినా అన్నీ అయ్యాక భయపడ్డం ఏంటే? అంతా నా కర్మ అంటూ తల మీద చేయి పెట్టుకొని బెడ్ మీద కూర్చుంటాడు నిఖిల్ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది నిక్కీ. ఏంటి బాబు, హర్ట్ అయ్యావా అంటూ బుగ్గలు లాగుతుంది. అవ్వరా మరి. అబ్బో, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాయో ఈ ఫీలింగ్స్. ఇప్పుడు వద్దు అనేసరికి తెగ ఫీల్ అవుతున్నావు. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు మిస్సెస్ గారు అంటూ నిక్కీ మెడ దగ్గర చెక్కలి గింతలు పెడుతుంటాడు. నిఖిల్, నీ వేషాలు నాకు తెలుసు, పెహ్ అంటూ చేతిని తీస్తుంది. తెలిసి ఎందుకే మళ్ళీ ఒళ్ళో వచ్చి కూర్చున్నావు? ఏదేమైనా ఈరోజు నిన్ను వదలను అంటూ నిక్కీ డ్రెస్ రిమూవ్ చేస్తుంటే, వద్దు నాకు సిగ్గుగా ఉంది అంటూ నిఖిల్ నడుముని చుట్టేస్తుంది. ఏం భయం, ఆల్రెడీ జరిగిందేగా మనం ఇద్దరి మధ్య అంటూ ఇద్దరికి కలిపి బెడ్షీట్ వేస్తాడు. ఏంటి ఇలా కప్పావు, వేడిగా ఉంది. అవునా, కూలింగ్నెస్ కావాలా నీకు అంటూ ఏసీ ఆన్ చేస్తాడు నిఖిల్. బాగా లోగా పెడతారు టెంపరేచర్. నిఖిల్, నువ్వు కావాలని చేస్తున్నావు, చలి చంపేసిద్ది, కొంచెం హై చేయి. చెయ్యన్గా అంటూ నిక్కీ ఒంటి నిండా ముద్దులు పెడతాడు. నిక్కీ పరవశంతో కళ్ళు మూసుకుని నిఖిల్ జుట్టులోనికి వేళ్ళు పోనిస్తుంది. నిక్కీ ఒళ్ళంతా నిమురుతూ తనని ఫుల్గా మైకంలోకి తీసుకొచ్చి చివరిగా ఆమె లిప్స్ని లిక్ చేస్తాడు. నిక్కీ కళ్ళు మూసుకొని నిఖిల్ చేస్తున్న పనులని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆమె పెదవుల్లోని మకరందాన్ని ఆస్వాదించిన తరువాత మెడవంపులకి షిఫ్ట్ అవుతాడు. మెడ మీద దాడి చేస్తూ నెమ్మదిగా కిందకు వస్తాడు. ఆమె నడుము మడతల్లో మీటుతూ ముద్దుల వర్షం కురిపించి చివరిగా ఆమెలోకి ప్రవేశం చేస్తాడు. నిఖిల్ మొదటిసారిగా ప్రేమతో దగ్గరవడంతో ఇద్దరు సుఖతీరాల్లో మునిగిపోతారు. నిక్కీ లిప్స్ని టచ్ చేస్తూ తనని సొంతం చేసుకుంటూ ఉంటాడు. నిఖిల్ వీపు మీద మొత్తం గోళ్ళని దింపుతుంది నిక్కీ. అబ్బా, నొప్పిగా ఉంది అంటాడు నిఖిల్. అయినా సరే నిక్కీ వినిపించుకోదు. ఇందాక భయం అంది, ఇప్పుడు నాకు భయాన్ని పుట్టిస్తుంది అనుకుంటాడు నిఖిల్. నిన్నటి నుండి నిక్కీ బయటకు రాకపోయేసరికి భయంతో కాజుకి టెన్షన్ మొదలవుతుంది. ఎలా అయినా తన అక్కని బయటకు రప్పించాలని డోర్ని బాదుతూ అక్క అని అరుస్తుంది. కాజు అరుపు వినిపించగానే నిక్కీ ఉలిక్కిపడి, లే నిఖిల్, అందుకే వద్దు అంది. కాజు టెన్షన్ పడుతుంది అనుకుంటా, ముందు దాంతో మాట్లాడనివ్వు. నో నిక్కీ, ఇలా మధ్యలో వదిలేస్తే పాపమే, ప్లీజ్ ఒక 10 minutes. అక్క అక్క అంటూ కాజు ఏడుస్తూ మళ్ళీ డోర్ తడుతుంది.
ఒక్క నిమిషం కూడా ఒప్పుకోను, లే ముందు అంది నిక్కి. నా చెల్లి టెన్షన్ పడుతుంది బయట అంటూ కంగారు పడుతుంది. నీకు మొగుడు కన్నా చెల్లె ఎక్కువైందా అంటూ అలుగుతాడు నిఖిల్. అబ్బా, ఈ టైంలో నీ అలుగుడు ఏంటి నిఖిల్ అంటుంది దీనంగా. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు అంటూ మొహం మొత్తం ముద్దులు పెడతాడు. నితీష్ని ఆఫీస్కి పంపి హోటల్కి వస్తుంది నివ్య. సుప్రియ ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉండడం చూసి, ఏమైంది సుప్రియ అంటూ ఆమె పక్కనే కూర్చుంటుంది. మేడం, నేను పెద్ద తప్పు చేశాను అంటూ బాధగా చెప్తుంది. ఎవరి విషయంలో అంటూ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. మీ విషయంలోనే అంటూ గిల్టీగా చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సుప్రియ? నువ్వెప్పుడు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నామంది. నేను లో అయిన ప్రతిసారి నువ్వే నన్ను నార్మల్ చేసి అన్నీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి నా లైఫ్ని మంచి దారిలో పెట్టావు. నువ్వు ఒక ఫ్రెండ్గా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా నాకు తోడుగా ఉన్నావు. అలాంటి నువ్వు నా దగ్గర గిల్టీగా ఫీల్ అవ్వడం ఏంటి అని అడిగింది నివ్య. నేను చెప్పేది నిజం మేడం. పార్టీ అయిన తెల్లారి మీరు వెళ్ళాక మీకోసం నిఖిల్ గారు వచ్చారు అని చెప్తుంది. ఏంటి అంటూ షాకింగ్గా అడుగుతుంది నివ్య. అవును మేడం, ఆ రోజు నిఖిల్ గారు చాలా టెన్షన్గా వచ్చి మీ గురించి అడిగారు. అప్పటికీ మీరు వెళ్ళిపోవడంతో నేను తెలియదు అని చెప్పాను. ఆ రోజు నిఖిల్ సార్ ఎందుకు అలా ఉన్నారో నాకు తెలియదు. ఆ తర్వాత మీరు ఆ రోజు జరిగింది చెప్పేసరికి ఆ విషయం గుర్తొచ్చింది. కానీ ఆ విషయం చెప్పడం మంచిది కాదని ఆగాను. అప్పటికే మీరు పెళ్లి చేసుకున్నారు. మీ హస్బెండ్తో సరిగ్గా లేరు. ఆ టైంలో నిఖిల్ గారి గురించి చెప్తే మళ్ళీ మీ ఆలోచన నిఖిల్ గారి వైపుకు మళ్ళితే మీ లైఫ్ ఎటు కాకుండా పోతుందని చెప్పలేదు అంది సుప్రియ. పర్లేదులే సుప్రియ, ఇప్పుడు దాన్ని దాయడం వలన వచ్చిన నష్టమేమీ లేదు. మహా అయితే సారీ చెప్పడానికి వచ్చి ఉంటాడు, లేకపోతే మొన్న చెప్పినట్టే చెప్పడానికి వచ్చి ఉంటాడు. తన వైఫ్కి డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అనడానికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, అవన్నీ మర్చిపో అంటుంది సుప్రియతో. నిఖిల్ మీద ద్వేషం కూడా వదిలేశాను. ఎందుకంటే అతనిది ఎంత తప్పు ఉందో నాది కూడా అంతే తప్పు ఉండింది. నీ వల్ల నాకు మంచి జరిగింది సుప్రియ, చెడెప్పుడు జరగలేదు అంది నివ్య. మేడం, నిజంగా మీరు అలా అంటుంటే కొంచెం ధైర్యంగా ఉంది. నైట్ నుండి నా మనసు ఎందుకో బాధపడుతుంది. బహుశా మీ దగ్గర ఈ విషయం దాచినందుకేమో. ఆ రోజే ఏం జరిగిందో నీకు తెలియదుగా, ఇక వదిలే సుప్రియ అంది నివ్య. సుప్రియ నివ్య మాట్లాడుకుంటుంటే ఈశ్వర్ వస్తాడు. హలో సుప్రియ నివ్య గారు అని పలకరిస్తాడు. చెప్పండి ఈశ్వర్ అంటుంది సుప్రియ తన కన్నీళ్ళని తుడుచుకుని. నిన్నటి నుండి నిఖిల్ తన వైఫ్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా చెప్పారా అని అడుగుతాడు. అంటే మొబైల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పాడు ఈశ్వర్. తెలియదు ఈశ్వర్ గారు, రిసెప్షన్లో కనుక్కుంటున్నానని చెప్తుంది సుప్రియ. పర్లేదులేండి, మీకేమన్నా తెలిసేమో అని అడిగా అంతే. న్యూలీ మ్యారీడ్ కదా, ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు అని చెప్తాడు. న్యూలీ మ్యారీడ్ అంటే ఎప్పుడూ అయింది నిఖిల్ గారి మ్యారేజ్ అంది సుప్రియ. మీ హోటల్లో మార్టిన్ లీసా కోసం వెల్కమ్ పార్టీ ఇచ్చాం కదా, ఆ నెక్స్ట్ డేనే నిఖిల్ మ్యారేజ్ అయింది. అంటే నిఖిల్ నాతో కలిసినప్పుడు అతనికి పెళ్లి కాలేదా అని షాక్ అవుతుంది నివ్య. 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్స్ కూడా ఉండను అంటూ నిఖిల్ని తోసేసి డ్రెస్ వేసుకొని జుట్టు సరిచేసుకుంటుంది నిక్కీ. నిఖిల్ కోపంగా బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటాడు. నిక్కీ డోర్ తీసి కాజు అంటుంది. అక్క అంటూ నిక్కీ హక్ చేసుకుని ఏడ్ చేస్తుంది. కాజు ఏడవకు, కొంచెం బయటకు వచ్చి డోర్ దగ్గరకు తెరుస్తుంది. కాజు నువ్వేం భయపడకు, అంతా సెటిల్ అయిపోయింది నాకు మీ బావకి మధ్య. నువ్వు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు, అర్థమైందా అంటుంది నిక్కీ. అక్క నిజమా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది. అవును, ఇక నుండి మా మధ్య ఎలాంటి గొడవలు ఉండవు, ప్రేమ తప్ప. నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు బావ కలిసినందుకు అంటూ కాజు ఎగురుతూ ఉంటుంది. నిఖిల్ డోర్ తెరిచి బయటకు వస్తాడు. బావగారు అంటూ కాజు నవ్వుతూ పలకరిస్తుంది. నిఖిల్ కూడా కాజుని చూసి స్మైల్ ఇస్తాడు. కాఫీ కావాలా నిఖిల్ అని అతన్ని మాట్లాడిస్తుంది నిక్కీ. నాకేం అవసరం లేదు అని కోపంగా చూసి వెళ్ళిపోతాడు నిఖిల్. అక్క, బావ ఎందుకు కోపంగా ఉన్నాడే, ఇద్దరూ కలిసి అన్నారు కానీ కాజు బిక్కమొహం వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ట్విస్ట్ అదిరిపోయింది కదా, నివ్యకి మళ్ళీ నిఖిల్ మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తే ఏమవుతుందంటారు? ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ చాలా సస్పెన్సెస్ అయితే క్లియర్ చేస్తూ వచ్చాను కదా, మీ అందరికి కూడా స్టోరీ ఒక క్లారిటీ అర్థమైపోయి ఉంటుంది, ఎవరు ఎలా ఎందుకు బిహేవ్ చేశారు అనేది. ట్విస్ట్లు అనేవి లాస్ట్లోనే ఎండ్ చేయాలి కదా, అందుకనే మీకు ట్విస్ట్లు అనేవి ఇప్పుడు ఎండ్ అవుతున్నాయి అన్నమాట. అండ్ మీకు కనుక స్టోరీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్
అండ్ నేను నీతోనే అన్ని స్టోరీ గురించి తెగ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. నేను నీతోనే అన్ని స్టోరీ అయితే ప్రాసెసింగ్లో ఉంది, రాస్తున్నానండి. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేశాక స్టాప్ చేయకూడదని నేను గట్టిగా ఫిక్స్ అయ్యానమాట. సో ఒక 10 ఎపిసోడ్స్ అయినా నేను రాసుకొని స్టాక్లో ఉంచుకున్న తర్వాత స్టోరీ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యా. సో మీరు ఇన్ని రోజులు ఆగారు కదా, ఒక 1 వీక్ అయితే ఎగ్జిస్ట్ అవ్వండి. ఈ 1 వీక్లో ఒక 4 to 5 ఎపిసోడ్స్ అయినా రాసుకొని నేను నెక్స్ట్ నుంచి